హలో అండ్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. మన డిస్కషన్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ అనేటువంటిది గ్రూప్ 1 5th పేపర్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో జెనెటిక్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ టాపిక్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎందుకు వాట్ ఈస్ దిస్ క్రిస్పర్ టెక్నాలజీ అండ్ హౌ ఇట్ ఈస్ యూజ్ఫుల్ అండ్ వాట్ ఈస్ ది టాపిక్ ఆఫ్ ఎథిక్స్ అనేటువంటి అంశం ఇక్కడ ఎందుకు వచ్చింది అనేటువంటి వాటిని మనం డిస్కస్ చేస్తున్నాం ఈ ఆర్టికల్లో. ఎందుకు ఈ కాంటెక్స్ట్ ఏంది, ఎందుకు వై దిస్ ఈజ్ ఇన్ న్యూస్, ఈ క్రిస్పర్ టెక్నాలజీ అనేటువంటిది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఇటీవల అమెరికాకు చెందినటువంటి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఇది హయ్యెస్ట్ బాడీ అమెరికాలో యూఎస్ఏలో ఫుడ్ మరియు డ్రగ్స్కి సంబంధించినటువంటి అప్రూవల్ ఇచ్చేటువంటి అథారిటీ. ఇది హయ్యెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఏదైనా డ్రగ్ కానీ ఏదైనా థెరపీకి కానీ ఏదైనా ట్రీట్మెంట్ ప్రొసీజర్ కానీ దీని అప్రూవల్ వచ్చిందంటే దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ డ్రగ్ మార్కెట్ పెరిగిపోతుంది, ఆ థెరపీ యొక్క మార్కెట్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది ఎఫ్డీఏ అప్రూవల్ ఇస్తే. ఈ క్యాసగవి అనేటువంటి ఒక జీన్ థెరపీకి ఇది అప్రూవల్ ఇచ్చింది ఎఫ్డీఏ. ఈ జీన్ థెరపీ దేన్ని ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుందంటే సికిల్ సెల్ ఎనీమియా. ఇదొక హెరిడిటరీ డిసీజ్. అండ్ వాట్ ఈజ్ హెరిడిటరీ డిసీజ్ అంటే, డిసీజ్ కమ్స్ ఫ్రమ్ ది పేరెంట్స్ నుంచి జీన్స్ ద్వారా వచ్చేటువంటి డిసీజ్ మనం హెరిడిటరీ డిసీజెస్ అంటాం. సికిల్ సెల్ ఎనీమియాలో రెడ్ బ్లడ్ సెల్స్ నార్మల్గా ఉండకుండా బికాజ్ ఆఫ్ డిఫెక్టివ్ హీమోగ్లోబిన్ సరిగా ఉండకపోవడం వలన ఇది సికిల్ షేప్లో మారుతాయి లేదా క్రిసెంట్ షేప్లో మారుతాయి, అర్ధచంద్రాకారంగా మారుతాయి రెడ్ బ్లడ్ సెల్స్. అండ్ ద పేషెంట్ ఫేజెస్ డిఫికల్టీస్ ఇన్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ కాదు, దానివల్ల పేషెంట్ డిఫికల్టీని ఎదుర్కొంటాడు, లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అవునా, ఇది హెరిడిటరీ డిసీజ్. ఈ డిసీజ్కి ట్రీట్మెంట్ క్యాసగవి అనేటువంటి థెరపీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ థెరపీ దేని మీద ఆధారపడి ఉంది అంటే, ఈ థెరపీ నాట్ ఓన్లీ దిస్ వన్, ఇంకా బీటా థెలమిసియా అనేటువంటి థెలసేమియా అనేటువంటిది కూడా ఒక హెరిడిటరీ డిసీజ్. ఆ డిసీజ్ ట్రీట్మెంట్లో కూడా ఈ టెక్నాలజీ పనికొస్తుంది. ఈ రెండింటికి అప్రూవల్ ఇచ్చారు ఇన్ఫ్యాక్ట్ ఎఫ్డీఏ వాళ్ళు. సికిల్ సెల్ ఎనీమియా అండ్ థాలసేమియాకి ఈ రెండింటికి అప్రూవల్ ఇచ్చారు. ఈ రెండు కూడా హెరిడిటరీ డిసీజెస్. ఇది కూడా బ్లడ్ సెల్స్కి సంబంధించినటువంటి డిసీజ్. అయితే ఇది దేనిపైన ఆధారపడి ఉంది అంటే, ఇది క్రిస్పర్ అనేటువంటి టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది దీనికి ఇచ్చే ట్రీట్మెంట్. అండ్ వాట్ ఈజ్ క్రిస్పర్ అంటే, ద క్రిస్పర్ యొక్క ఫుల్ ఫామ్ చూసినట్టయితే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ ఏ ఫీచర్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ ఇమ్యూన్ సిస్టమ్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ దిస్ టెక్నాలజీ. ఇది ఒక బ్యాక్టీరియా ఇమ్యూన్ సిస్టమ్. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందంటే బ్యాక్టీరియా డిఎన్ఏలో ఉంటుంది. డిఎన్ఏ అంటే జీన్స్ అంటే డిఎన్ఏ, రెండింటిని మీరు ఇంటర్చేంజబుల్గా వాడుకోవచ్చు. అవునా, బ్యాక్టీరియా డిఎన్ఏలో ఉండేటువంటి ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఇది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, బ్యాక్టీరియా పైన దాడి చేసేటువంటి వైరస్లు ఉంటాయి, బ్యాక్టీరియోఫాజెస్ అంటాం మనం. ఈ ఆ వైరసెస్ యొక్క డిఎన్ఏని కట్ చేసేసి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దాన్ని మనం వైరస్ యొక్క డిఎన్ఏని కట్ చేసి డిస్ట్రాయ్ చేసి దాని యొక్క పోర్షన్ ఒకదాన్ని బ్యాక్టీరియా తన డిఎన్ఏలో ఇన్కార్పొరేట్ చేసుకుంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ వైరస్ మళ్ళీ అటాక్ చేస్తే ఈజీగా ఐడెంటిఫై చేసేసి మళ్ళీ దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఇట్లా ఇమ్యూన్ సిస్టమ్గా పనిచేస్తుంది క్రిస్పర్ టెక్నాలజీ అనేటువంటిది. డోంట్ బాదర్ అబౌట్ టూ మచ్ టెక్నికాలిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ టాపిక్. మిమ్మల్ని ఎగ్జామినర్ ఏమీ అడగడు, ఎందుకంటే అక్కడ జనరల్ ఐడియాతో అడుగుతాడు. కానీ వాట్ ఈజ్ డిఎన్ఏ అండ్ వాట్ ఈజ్ హౌ ద రెప్లికేషన్ ఇన్ డిఎన్ఏ టేక్స్ ప్లేస్, వాట్ ఈజ్ ఆర్ఎన్ఏ, ఇవన్నీ పక్కన పెట్టండి. జస్ట్ జనరల్ ఐడియా, ద బేసిక్ ఐడియా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వైరస్ డిఎన్ఏని కట్ చేసేసి దాంట్లో ఉన్న చిన్న ముక్కని బ్యాక్టీరియా డిఎన్ఏలో ఇన్కార్పొరేట్ చేసుకొని భవిష్యత్తులో మళ్ళీ అదే టైప్ ఆఫ్ వైరస్ కానీ లేదా అదే వైరస్ కానీ వచ్చినప్పుడు దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసి కిల్ చేయడానికి యూజ్ చేసే మెకానిజం క్రిస్పర్ అనేటువంటిది. మెయిన్ ఇక్కడ ఐడియా ఏంటంటే, క్రిస్పర్ Cas9 కాంప్లెక్స్ ఇక్కడ చూపించింది మీకు, ఇక్కడ చూపించిన ఇది క్రిస్పర్ Cas9 కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్లో ఆర్ఎన్ఏ ఉంటుంది, Cas9 ఎంజైమ్ ఉంటుంది. అవునా, ఇది ఒక సీజర్ లాగా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి డిఎన్ఏని కట్ చేయడానికి. మరి డిఎన్ఏని కట్ చేస్తే మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంది, అది బ్యాక్టీరియాలో ఉన్నటువంటిది కదా. డిఎన్ఏని కట్ చేస్తే మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే, కొన్ని డిసీజెస్ మనకు డిఎన్ఏలో డిఫెక్ట్స్ ద్వారానే వస్తాయి, వాటినే హెరిడిటరీ డిసీజెస్ అన్నాం. లైక్ ఈ సికిల్ సెల్ ఎనీమియా కానీ థెలసేమియా కానీ డిఫెక్టివ్ జీన్స్ వల్ల వస్తాయి. డిఫెక్టివ్ జీన్స్ అంటే డిఫెక్టివ్ డిఎన్ఏ. ఆ డిఎన్ఏని కట్ చేసి ఇక్కడ చూపించినట్టు
ఆ డిఫెక్టివ్ పోర్షన్ ఏదైతే ఉందో ఒక జీనే రెస్పాన్సిబుల్ ఉంటుంది సికిల్ సెల్ ఎనీమియాకు. దాన్ని ఐడెంటిఫై చేసేసి ఆ జీన్ని కట్ చేసేసి అక్కడున్న డిఎన్ఏని కట్ చేసి నార్మల్ డిఎన్ఏని దానిలోకి ఇన్కార్పొరేట్ చేయవచ్చు, నాన్ డిఫెక్టివ్ డిఎన్ఏని ఇన్కార్పొరేట్ చేయవచ్చు. అందువల్ల ఈ సికిల్ సెల్ డిఫెక్టివ్ డిఎన్ఏ వల్ల ఈ సికిల్ సెల్ ఫామ్ అవుతుంది. ఈ డిఫెక్ట్ లేకుండా మనం రిమూవ్ చేసేసి దాంట్లో నార్మల్ డిఎన్ఏని యాడ్ చేసినట్టయితే మనకి నార్మల్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రిస్పర్ టెక్నాలజీ అనేటువంటిది ఈ విధంగా మనం ఎంబ్రియో స్థాయిలోనే ఎంబ్రియోగా ఉన్నప్పుడే మనం ఆ జీన్ని ఐడెంటిఫై చేసేసి ఆ జీన్ని తీసేసి క్రిస్పర్ టెక్నాలజీ తోటి ఆ జీన్ తీసేసి నార్మల్ జీన్ కనుక అక్కడ ఇన్సర్ట్ చేసినట్టయితే ఈ సికిల్ సెల్ ఎనీమియా లేదా థాలసీమియా లాంటి డిసీజ్ని మనం ట్రీట్ చేయవచ్చు. ఇట్లా జీన్స్ని మ్యానిపులేట్ చేసే వాటిని మనం జీన్ థెరపీస్ అంటాం. ఈ జీన్ థెరపీ నాట్ ఓన్లీ థాలసీమియా అండ్ సికిల్ సెల్ ఎనీమియా డిసీజెస్ని క్యూర్ చేయడానికి కాకుండా ఇప్పుడు మనం ఈ టెక్నాలజీని క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీని జెనెటిక్ డిజార్డర్స్ని ట్రీట్ చేయడానికి, డెవలప్ డ్రాట్ రెసిస్టెంట్ ప్లాంట్స్. ఒక ప్లాంట్ ఉంటుంది డ్రాట్, కొన్ని ప్లాంట్స్ ఎంత డ్రాట్స్ వచ్చినా దే సర్వైవ్, చాలా స్కేర్స్ వాటర్ ఉన్న దే సర్వైవ్. లైక్ సర్కార్ చెట్లు ఉంటాం మన దగ్గర, వాటరే అవసరం లేదు, అవి సర్వైవ్ అవుతాయి బికాస్ ఆఫ్ ద జీన్స్, పర్టికులర్ జీన్స్ ప్రజెంట్ ఇన్ దోస్ ప్లాంట్స్. కాబట్టి ఆ జీన్స్ని తీసుకొచ్చి మనం క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీ ద్వారా నార్మల్ క్రాప్ ప్లాంట్స్లో పెట్టినట్టయితే నార్మల్ క్రాప్ ప్లాంట్ కూడా డ్రాట్ రెసిస్టెంట్ ప్లాంట్ అవుతుంది, డ్రాట్లో కూడా పెరుగుతుంది, తక్కువ స్కేర్స్ వాటర్ ఉన్న. ఫుడ్ క్రాప్స్ని కూడా మన ఇష్టం వచ్చినట్టుగా మాడిఫై చేయొచ్చు, డిజైరబుల్ క్యారెక్టర్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు ఫుడ్ ప్లాంట్స్లో కూడా. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ విత్ డీ ఎక్స్టింక్షన్ ప్రాజెక్ట్స్. మనం ఇప్పుడు డైనోసార్స్ లాంటి ఎక్స్టింక్ట్ అయినటువంటి ఎనిమల్స్ని ఇంకా అదర్ ఎనిమల్స్ని కూడా మళ్ళీ తిరిగి మన వాటిని ల్యాబొరేటరీలో సృష్టించవచ్చు క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీ తోటి. ఇవి దీని యొక్క అప్లికేషన్స్. ద ప్రాబ్లం వచ్చేసి మన దగ్గర ఏమైందంటే, ఎస్ వీ హ్యావ్ 20 million పీపుల్స్ ఇన్ అవర్ ఇండియా లివింగ్ విత్ సికిల్ సెల్ ఎనీమియా. 20 million పీపుల్ ఉన్నారు మన దగ్గర. పర్టికులర్లీ ఎస్సీ ఎస్టీస్లో ఇది ప్రివలెన్స్ ఎక్కువగా ఉంది సికిల్ సెల్ ఎనీమియా బికాస్ ఆఫ్ రీజన్స్ నాట్ వెరీ వెల్ నోన్. ఎస్టీస్లో ఎక్కువగా ఉంది సికిల్ సెల్ ఎనీమియా. మరి సికిల్ సెల్ ఎనీమియాలో క్యాస్గావే ట్రీట్మెంట్ కాస్ట్ వచ్చేసి $2.2 million అవుతుంది ఫర్ పేషెంట్. మన దగ్గర బేసిక్ ట్రీట్మెంట్ సికిల్ సెల్ ఎనీమియాకు ప్రజెంట్ అవైలబుల్ ఉన్నటువంటి డ్రగ్స్ వీళ్ళకి యాక్సెసిబుల్ లేవు. ప్రైమరీ సెకండరీ హెల్త్ కేర్ ఫెసిలిటీసే ఇంకా డెవలప్ కాలేదు. ఇది టెరిషరీ హెల్త్ కేర్కి సంబంధించినటువంటి అంశం. ఎలా వీళ్ళకు ట్రీట్మెంట్ అందియాలని చెప్పేసి దీన్ని క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీని ఇండిజినస్గా తక్కువ కాస్ట్తో డెవలప్ చేయడానికి కూడా మన సైంటిస్ట్ ఆర్ ట్రయింగ్ వెరీ వెల్ అన్నట్టు. రైట్. అయితే దీని రెగ్యులేటరీ మెకానిజం చూసినట్టయితే మన ఇండియాలో ఎలా రెగ్యులేట్ చేయాలి, దీంట్లో చాలా ఎథికల్ అంశాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి జీన్ రీసెర్చ్లో వచ్చేసి. దాన్ని మిస్యూజ్ చేయకుండా ఓవర్సీ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి కొన్ని రూల్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయి. ద న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ ప్రకారమే ఇలాంటి డిఎన్ఏ మీద రీసెర్చ్ జరుగుతుంది. ఈ ఏదైతే జీన్ థెరపీకి సంబంధించిన రిలేటెడ్ అంశాలు ఉన్నాయో వాటి మీద రీసెర్చ్ ఉందో, క్రిస్పర్ టెక్నాలజీ ఉందో, వీటిని అన్నిటిని కూడా జీన్ థెరపీ ప్రోడక్ట్స్ అంటాం. ఈ జీన్ థెరపీ ప్రోడక్ట్స్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ ఆధ్వర్యంలో వీటి యొక్క సూపర్విజన్ ఉంటుంది. అదేవిధంగా ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గైడ్లైన్స్కి లోబడే మనుషుల మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరుగుతుంది ఇండియాలో. ఇది రెగ్యులేటరీ మెకానిజం ఉంది ఇండియాకు వచ్చేసరికి. అయితే అంతా బాగానే ఉంది. రెగ్యులేటరీ మెకానిజం ఉన్నప్పటికీ కూడా కొంత ఒక సైంటిస్టు అంతటా బ్యాన్ ఉంది హ్యూమన్ పైన ఎక్స్పెరిమెంట్ చేయడం. ఏం ఎక్స్పెరిమెంట్ చేయడం? ఈ జీన్ థెరపీ వచ్చేసి ఇట్ ఈజ్ ఓకే ఫర్ సొమాటిక్ సెల్స్ బట్ ఈజ్ నాట్ ఓకే ఫర్ జర్మ్ సెల్స్. వాట్ ఆర్ సొమాటిక్ సెల్స్ అండ్ వాట్ ఆర్ జర్మ్ సెల్స్? ఇప్పుడు ఈ రెడ్ బ్లడ్ సెల్ ఉంది, ఇట్ ఈస్ ఎ సొమాటిక్ సెల్. జర్మ్ సెల్స్ ఉంది, ఏవైతే రిప్రొడక్టివ్ సెల్స్ ఉంటాయో వాటిని జర్మ్ సెల్స్ అంటాం. ఏదైతే బాడీలీ సెల్స్ ఉంటాయో రిప్రొడక్టివ్ సెల్స్ కాకుండా వాటిని సొమాటిక్ సెల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి రెడ్ బ్లడ్ సెల్స్. ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో కానీ అదర్ సొమాటిక్ సెల్స్లో కానీ డిఫెక్ట్స్ని మనం ఈ జీన్ థెరపీని యూజ్ చేసి క్యూర్ చేయడంలో ఏమీ ఇబ్బందులు లేవు. దేంట్లో? సొమాటిక్ సెల్స్లో. కానీ జర్మ్ సెల్స్లో కానీ లేదా ఎంబ్రియోస్లో కానీ చేస్తే ఏంటిది? వాట్ హ్యాపెన్స్? ఒక ఎంబ్రియో ఉంది, ఎంబ్రియో ఫామ్ అయింది అంటే ఫెర్టిలైజేషన్ అయింది, స్పెర్మ్ అండ్ ఓమ్ ఫెర్టిలైజేషన్ అయింది, దాన్ని ఎంబ్రియో అంటాం మనం. ఎంబ్రియోలో మనం జీన్స్ని ఎడిట్ చేస్తే ఏమవుతుంది? జీన్ థెరపీ చేస్తే ఏమవుతుంది?
ఈ క్రిస్పర్ టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ ఏదైనా జీన్స్ని మారిస్తే ఏమవుతుంది అంటే దానికి సంబంధించి చాలా ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి. అక్రాస్ ద వరల్డ్ జీనోమ్ ఎడిటింగ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు సోమాటిక్ సెల్స్ అండ్ దెర్ ఈజ్ ఎ మారటోరియం ఇన్ జెర్మ్లైన్ ఎడిటింగ్. జెర్మ్లైన్ ఎడిటింగ్ మీద మారటోరియం ఉంది. అక్రాస్ ద వరల్డ్ ఎవరు కూడా ఎంబ్రియోకి సంబంధించి జీన్స్ని ఎడిట్ చేయొద్దు. జీన్స్ని ఎడిట్ చేసే చాలా ఎథికల్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈవెన్ వీ డు నాట్ నో వాట్ వుడ్ బి ద పాసిబుల్ కాన్సిక్వెన్సెస్ ఇఫ్ వీ ఎడిట్ ద జీన్స్ ఆఫ్ ఏ ఎంబ్రియో. ఒకవేళ ఎంబ్రియో జీన్స్ని క్రిస్పర్ టెక్నాలజీని యూజ్ చేసి మనము ఎడిట్ చేసినట్టయితే వాట్ విల్ బి ది కాన్సిక్వెన్సెస్ అనేటువంటిది ఇప్పుడు స్టిల్ వీ డోంట్ అండర్స్టాండ్ పర్ఫెక్ట్లీ. వీ డోంట్ అండర్స్టాండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్లీ వాట్ వుడ్ బి ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ ద ఎంబ్రియో జీన్స్ ఆర్ ఎడిటెడ్. కాబట్టి జర్మ్ సెల్స్లో దీని యొక్క ఎడిటింగ్ అనేటువంటిది, జీన్ ఎడిటింగ్ అనేటువంటిది అది ప్రొహిబిషన్లో ఉంది, ఫర్బిడన్. ఇది ఇండియాలో కూడా ఫర్బిడన్, ఎక్కడ కూడా ఫర్బిడన్. మోస్ట్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా హ్యావ్ ఫర్బిడెడ్ జీనోమ్ ఎడిటింగ్ ఇన్ హ్యూమన్ ఎంబ్రియోస్ త్రూ లీగల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ త్రూ గైడ్లైన్స్. ఇట్లా ఈ జీనోమ్ ఎడిటింగ్ని జర్మ్ సెల్స్లో చేయడం అనేటువంటిది నిషేధించబడింది. ఓకే, ఏదైనప్పటికీ కూడా ఫైనల్గా కంక్లూజన్కి వచ్చేస్తే ఈ క్రిస్పర్ క్యాస్ టెక్నాలజీ అంటే టెక్నాలజీ యొక్క మంచి చెడ్ల మీద ఇంకింత పాలసీ మేకర్స్, సైంటిస్టు వర్కౌట్ చేస్తున్నారు. మీన్ వైల్ మీడియా కానీ పబ్లిక్ కానీ ఈ మిస్ఇన్ఫర్మేషన్ని తీసుకోకుండా ఉండడానికి, అదేవిధంగా దీన్ని మిస్యూజ్ చేయకుండా ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ పేరెంట్స్ ఏం చేయవచ్చు, ఇప్పుడు ఈ క్రిస్పర్ క్యాస్ అనే టెక్నాలజీ తోటి రిచ్ పేరెంట్స్ వాళ్ళకు పుట్టబోయే బిడ్డ యొక్క ఎంబ్రియోని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాడిఫై చేసుకోవచ్చు. అవునా? నాట్ ఫర్ థెరాప్టిక్ యూజెస్. థెరాప్టిక్ యూజెస్ అంటే థాలసీమియా ఉంది, సికిల్ సెల్ ఎనిమియా ఉంది. అఫ్కోర్స్ వీ కెన్ యూజ్ దిస్ ట్రీట్మెంట్ టు క్యూర్ దీస్ డెడ్లీ డిసీజెస్. ఓకే, ఈ డిసీజెస్ని క్యూర్ చేయడానికి ఉపయోగించుకుంటే దాన్ని థెరాప్టిక్ యూజెస్ అంటాం. బట్ వాట్ ఇఫ్ దే యూజ్ ద రిచ్ పేరెంట్స్ ఎక్స్ప్లాయిట్ దిస్ క్రిస్పర్ క్యాస్ టెక్నాలజీ ఫర్ జెనెటిక్ ఎన్హాన్స్మెంట్. జెనెటిక్ ఎన్హాన్స్మెంట్ అంటే కంప్లీట్గా జీన్ కాంపోజిషన్ మార్చి మనం అనుకున్నట్టుగా డిజైనర్ బేబీస్ని కూడా తయారు చేయవచ్చు ఈ టెక్నాలజీ తోటి. డిజైనర్ బేబీస్ని కూడా తయారు చేయవచ్చు ఈ టెక్నాలజీ తోటి. అంటే జీన్ని మన ఇష్టం వచ్చినట్టు కళ్ళు ఎట్లా ఉండాలి, అతని హెయిర్ ఎట్లా ఉండాలి, హైట్ ఎట్లా ఉండాలి, కలర్ ఎట్లా ఉండాలి, ఇదంతా డిజైన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇఫ్ ఈ టెక్నాలజీ కనుక మనం మారటోరియం కనుక ఇవ్వకపోతే, జర్మ్లైన్ సెల్స్లో ఎడిటింగ్ కనుక మారటోరియం పెట్టకపోతే రిచ్ పేరెంట్స్ మే ఆప్ట్ ఫర్ డిజైనర్ బేబీస్ అండ్ మే ఇండల్జ్ ఇన్ అన్ఫేర్ యాక్టివిటీస్ ఆల్సో. వాళ్ళు డబ్బులు పెట్టేసి అప్పుడు డిస్పారిటీస్ ఎక్కువైతాయి. ఈ సైన్స్ అనేటువంటిది, దీని యొక్క రిజల్ట్స్ అనేటువంటివి, దీని యొక్క ఫ్రూట్స్ అనేటువంటివి దే షుడ్ బి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఎమంగ్ ఆల్ ది సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. లేకపోతే డిస్పారిటీస్ ఎక్కువైపోతాయి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎథికల్ టు ఇంక్రీజ్ ద డిస్పారిటీస్ త్రూ ది సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వచ్చినటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి రిచ్ వాళ్ళకే యాక్సెసిబుల్ ఉండి పూర్ వాళ్ళకి యాక్సెసిబుల్ లేకపోతే అది ఇట్ క్రియేట్స్ ఎ గ్రేట్ రిఫ్ట్. కాబట్టి ఇట్ బికమ్స్ ఆల్సో అనెథికల్. కాబట్టి ఎప్పుడైనా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి దే షుడ్ బి ఇన్కార్పొరేట్ విత్ ఎథికల్ ఆస్పెక్ట్స్ ఆల్సో. ఎథిక్స్ తోటి ఉంటేనే వాటి యొక్క సర్వైవల్ ఉంటుంది, దెన్ ఓన్లీ సోషల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. కాబట్టి వీటిని మిస్యూజ్ చేయొద్దు. వీటిని ఓన్లీ మానవ జాతి మనుగడకు, దాని యొక్క అభివృద్ధికి మాత్రమే ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ ఈక్వల్ యాక్సెస్ ఉండేటట్టు చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. దీంట్లో టూ మచ్ టెక్నికాలిటీస్ లోపలికి మీరు పోయి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. క్రిస్పర్ టెక్నాలజీ ఏంది, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంది, అది బేసిక్గా నేచర్లో ఉన్నటువంటి టెక్నాలజీ, మైక్రో ఆర్గానిజం, బ్యాక్టీరియా టెక్నాలజీ. అది దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేసి ఇప్పుడు మన జెనెటిక్ డిజార్డర్స్ ఏవైతున్నాయో వాటిని క్యూర్ చేయడానికి సచ్ యాజ్ సికిల్ సెల్ ఎనిమియా అండ్ థాలసీమియా ట్రీట్మెంట్ కోసం, అలాంటి ట్రీట్మెంట్ కోసంతో పాటు డ్రాట్ రెసిస్టెంట్ ప్లాంట్స్, క్రాప్స్ని మాడిఫై చేయడానికి డీఎక్స్టింక్షన్ ప్రాజెక్ట్స్ కూడా మనం చేయవచ్చు. ద ప్రాబ్లం ఏంటంటే ఇది ఇప్పుడు హైలీ ఎక్స్పెన్సివ్ ఉన్నది ఈ ట్రీట్మెంట్. ఎక్స్పెన్సివ్గా ఉండకుండా అది అందరికీ యాక్సెసిబుల్ ఉండేటట్టు చూడడం ఒకటి. దానికోసం రెగ్యులేటరీ మెకానిజం ఉంది ఇండియాలో కానీ అక్రాస్ ద గ్లోబ్ కానీ. ఈ మెకానిజంతో పాటు ఓన్లీ సొమాటిక్ సెల్స్ పైన మాత్రమే మనం ఈ జీన్ థెరపీ చేసే అవకాశం ఉంది. నాన్ జర్మ్ సెల్స్, రిప్రొడక్టివ్ సెల్స్ కాకుండా సొమాటిక్ సెల్స్ని చేయాలి. రిప్రొడక్టివ్ సెల్స్లో చేసి దాని జీన్స్ని మార్చినట్టయితే ఇంకా అనెథికల్ ప్రాక్టీసెస్ అయ్యే అవకాశం ఉంటుంది. డిజైనర్ బేబీస్ కోసం కొంత రిచ్ పేరెంట్స్ మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఉండాలి. అఫ్కోర్స్ ఎప్పుడు ఈ స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అనేటువంటిది యాజ్ ద టెక్నాలజీ ఎవాల్వ్స్, ఈ రెగ్యులేషన్ గైడ్లైన్స్ కూడా లాస్ కూడా ఎవాల్వ్ అవ్వాలి. అవి అవుతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు కూడా. ఒకప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్
చేసినటువంటి క్రాప్స్ అంటే దూరం పెట్టినాం. మనం ఇప్పుడు మస్టర్డ్కి ఇచ్చేసినాం, అక్కడ బ్రింజాల్ కూడా ఇచ్చేసినాం, ఈవెన్ కాటన్ కూడా జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్గా మనం కల్టివేట్ చేస్తున్నాం. కానీ స్ట్రిక్ట్గా ఉండొద్దు, ఎప్పుడు ఒకే మార్పు లేకుండా ఉండకుండా ఈ లాస్ట్ గైడ్లైన్స్ కూడా యాజ్ ద టెక్నాలజీ ఎవాల్వ్స్ వీటిని కూడా ఎవాల్వ్ చేసుకుంటూ అందరి యాక్సెప్టెన్స్ తీసుకొని ఫైనల్గా కామన్ గుడ్ కోసం ఈ టెక్నాలజీ యూజ్ అయ్యేటట్టు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.